ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఫిబ్రవరి మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయంటారు? మహాశివరాత్రి మనకి ఈ నెలలో ఉంది. అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి దేవుని యొక్క కృప వల్ల మనందరికీ సిద్ధి బుద్ధి ఇంటెలిజెన్స్ ఉండగాలని చెప్పి, అలానే స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వలన మనందరికీ పరబ్రహ్మ తత్వం రావాలి. అంటే ఏంటి? ఆనందమయంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి అధికారం కావాలి. ఓకే, 10 మందికి మంచి చెడు చెప్పగల ఒక స్థామత, స్థితి, ధైర్యం ఉండాలి. మిడ్ లెవెల్ మేనేజర్లు కావాలి, సి లెవెల్ మేనేజర్లు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, గొప్ప కావాలి, గురువుగా ఇండియాని వెళ్ళిపోవాలి. అందులో అందరూ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ వీళ్ళందరికీ ధనం, విపరీతంగా ధనం ఉండాలి. ఇల్లంతా పట్టనంత ధనం ఉండాలి వీళ్ళ దగ్గర. దానితో కాకుండా సర్వకామార్థ సిద్ధి, వీళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నెరవాలి. చిన్నది కాడ నుంచి పెద్ద దగ్గరకు అన్నీ నెరవాలని చెప్పేసి, అందులోని కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ ఇలా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఫిబ్రవరి మంత్ చాలా చాలా ముఖ్యమైన మంత్. ఎందుకు అని అడుగుతున్నారంటే, ఫస్ట్ 13తో మనకి మూఢం అయిపోతుంది, ముహూర్తాలన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాశివరాత్రి ఉంది. ఆ పర్వదినాన్ని ప్రతి ఒక్కళ్ళకు విశేషంగా జరుపుకోవాలి. జన్మకో శివరాత్రి. నెక్స్ట్ మనం ఉంటామని తెలియదు. అట్లీస్ట్ రాబోయేదాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెరీ సింపుల్ రిచువల్స్తో అద్భుతమైన మనకి మహర్షులు ఎంత ఉదార స్వభావాలు అంటే అండి, కొంచెం నీళ్లు పోసిన అయిపోతుందంట. చూడండి, మనకు కథలన్నీ చెప్పుకుంటారు కదా అందరూ. అందుకని చెప్పేసి చక్కగా భక్తిగా జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇందులో కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, బట్ ఓవరాల్గా చాలా పాజిటివ్గా ఉంటుందో తెలుసుకోవాలి. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇవి చూసుకుంటే ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అనేది ఇందులో ఉంటుంది. పేరు బలంగా చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడీ, డూడే, అంత, డో అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటారండి. మనం గ్రహాలు మారుతూ చూసుకుంటే 3వ తారీఖున బుధుడు, 6వ తారీఖున శుక్రుడు, తర్వాత 13వ తారీఖున సూర్యుడు, 23వ తారీఖున కుజుడు మారుతున్నారు. అంటే ఈ గ్రహాలన్నీ మారుతూ ఉండటంతో వీటి యొక్క ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. అన్ని కొంచెం పాజిటివ్గా ఉంది. ఒక 70% వీళ్ళకి బాగానే ఉందని నేను చెప్తాను. 75% బాగానే ఉందని నేను చెప్పుకోవాలి. కొన్ని చోట్ల ఛాలెంజెస్ ఉన్నాయి. అవి కొంచెం గమనించుకొని అర్థం చేసుకొని కొంచెం ఆ విషయాల్లో సెన్సిటివ్గా ఉంటే, ఎలర్ట్గా ఉంటే బాగుంటుందండి. ఈ మంత్ అంతా చక్కగా ఉంటుందని మనం గమనించుకోవాలి. మనకి ఫస్ట్ వీళ్ళకి మహర్షులు మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అండి, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. దీని ప్రకారం ఏంటంటే, ఫస్ట్ సంపదలు వచ్చేస్తాయి. నెక్స్ట్ సంపదలు అంటే రిసోర్సెస్, ఎనీథింగ్ అనమాట. వాళ్ళకి సపోర్ట్ వచ్చేదాన్ని మొత్తం వస్తుంది. నెక్స్ట్ పుత్ర లాభార్థం, అంటే పుత్రుల ద్వారా లేదంటే లాభప్రదంగా ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది, వెల్త్ గెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తారంటేనండి, సూర్యుని వల్ల కొంచెం పీడ, శోకం అంటారు. అంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కుజుని వల్ల ఏదో ఒక విషయంలో వీళ్ళకి కొంచెం మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ టోటల్గా మనకైనా మానసికంగా అశాంతి, శారీరకంగా కొంచెం హెల్త్ వచ్చే ప్రాబ్లం ఉంది. బట్ మిగతా అంతా బాగుందని గమనించుకోవాలి. అందులోనూ శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడండి. 8th హౌస్లో ఉండి అన్ని గ్రహాల కంటే మంచి స్ట్రాంగ్గా వాళ్ళకి ఇంపాక్ట్ ఇచ్చేసి లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. సూర్యుడు వల్ల ఏమవుతుందంటేనండి, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వెద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి అంటారండి. 8వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుందంట, దుర్దోషం. అంటే వీళ్ళకి కావాలని చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. అప్పటిదాకా స్ట్రైట్గా వెళ్తుంటారు, సిగ్నల్ జంప్ అయితే ఏమవుతుంది, ఎవరు చూస్తారులే, అప్పటిదాకా బాగానే వెళ్తుంది, ఏదో ఒక ట్రాన్సాక్షన్ మిస్ చేస్తే ఏమవుతుందని ఒక ఆలోచన వస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఆత్మ రిపురాత్మ ఉద్ధరే ఆత్మనః అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్తూ ఉంటారు. మనకి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటేనండి మన మైండ్ అంటారు. మనకి బెస్ట్ ఎనిమీ కూడా మన మైండేనంట. అందుకని పాపం వీళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టు ఉండకుండా ఆ మైండ్ కోతిలాగా ఇటు అటు జంపు చేసి ఏదో చేద్దాం అనుకుని చెప్పేసి అందులో గొడవల్లో పడిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో కనుక ట్రావెల్ చేస్తుంటే అందులో రిజల్ట్ ఉండదు. దుఃఖ వార్త శ్రోతం చేయవ, అంటే ఏదో ఒక దుఃఖం కలిగించే వార్త వింటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ విషయంలో పర్టికులర్గా మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు. కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి. వీళ్ళకి ప్రాఫిట్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కానీ ఇందులో కూడా వీళ్ళకి
కువార్త అంటే వీళ్ళకి నచ్చని వార్త, ఒక న్యూస్ ఏదో వింటూ ఉంటారు. బట్ తద్వారా ఏమవుతుందంటే అండి, బంధువులతో కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి బుధుడు విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. ట్రాన్సాక్షన్స్ చేయటంలో కానివ్వండి, మాట్లాడటంలో కానివ్వండి, కవిత్వము, రాయటము, ఇంటెలిజెన్స్, ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉన్నా వీటికి సంబంధించిన వాక్పటత్వం, ఇలా సోషల్ మీడియాలో ఎవరున్నా కానీ వీళ్ళందరికీ చక్కగా విశేషంగా యోగ్యత వచ్చి విపరీతంగా వ్యూస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బెస్ట్ టైం ఫర్ ది సోషల్ మీడియా పీపుల్ అని మనం అనుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే శుక్రుడి వల్ల వీళ్ళకి విపరీతమైన అప్పటిదాకా ఉన్న ఈ సాడ్నెస్, దుఃఖం మొత్తం పోయేసి ఒక ఫ్రెష్నెస్ వీళ్ళకి వచ్చేస్తుందండి. ఎలా అంటే మనకి నేను చెప్పలేదు, ఇది మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, దుఃఖనాశాంత. అప్పటిదాకా దుఃఖిస్తున్న వాళ్ళు ఈ టైంలో మొత్తం పోగొట్టేసుకుంటారు. మహాసౌఖ్యం ఉంటుందంట, గొప్ప సౌఖ్యం ఉంటుంది. అంతేకాకుండా బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి కూర్చొని మాట్లాడి ఒక అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ రోజుల్లో బంధువుల్ని కలవటం కుదురుతుందండి ఈ బిజీ షెడ్యూల్లో. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మిత్రులకి ఒక మెసేజ్ పెడతాం, వాట్సాప్ పెడతాం, కానీ వీళ్ళకి అదృష్టం అంటే వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారంట. రాజదర్శనం మాప్తి అంటే వీళ్ళ పై అధికారులతో కలిసి వీళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చక్కగా చర్చించుకొని అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా ఉండి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేపించుకుంటూ ఉంటారు. టైంకి మంచి ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకేం కావాలండి వీళ్ళకి? సో ఈ శుక్రుడు వీళ్ళకి బాగా ఏమంటారు, గ్రేట్ ప్రొటెక్ట్ చేసి వీళ్ళని రాశి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మనం చూసుకుంటే బాగుందండి. ఈ రాశిలో ఏ నక్షత్రాలలో ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా? సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలండి. నక్షత్ర రీత్యా ఎవరికి ఎలాంటి దోషాలు అయితే లేదు, అన్ని చక్కగా ఉన్నాయని గమనించుకోవాలి. ఒక్కసారి ఈ రాశి వాళ్ళకి కొంచెము ఏమంటారు, మైండ్ కొంచెం చంచలత్వాన్ని కలిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది ప్రతి నక్షత్రం వాళ్ళకి. వీటితో పాటు కొంచెం ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పగా మిగతా అన్నిటికీ ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి. పర్టికులర్గా ఎలాంటి లత్త అంటే సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చాయితే ఏమీ లేదు. వీళ్ళకి ఒక ప్లానెడ్గా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? అలాగే మనకి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది. సో స్టూడెంట్స్ వాళ్ళు ఆశించిన ఫలితాలు రావడానికి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మంచి పరిహారాలు ఉంటాయి, తెలియజేయండి. సో మనకి ఏం చెప్తారంటేనండి, ఫస్ట్ స్టూడెంట్స్ ఇష్యూ, ఎందుకంటే మనకి అకేషనల్ కాబట్టి అండి, అంత ప్రిపరేషన్ మూడ్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. మనకి శాస్త్రాల్లో విద్య రావడానికి చాలా దేవతలు ఉన్నారండి. అందులో ముఖ్యంగా మనం శివునికి సంబంధించిన ఎవరైనా శైవులు అంటారు కదండి, మేధా దక్షిణామూర్తిని పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ హయగ్రీవ స్వామిని పూజిస్తూ ఉంటారు. సరస్వతీదేవి, నీలా సరస్వతీదేవి అమ్మవారిని చక్కగా పూజిస్తూ ఉంటారు. వెరీ క్విక్గా వీళ్ళకి రిజల్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఏ దేవతని ఎవరు పూజించాలన్నది మనకి వాళ్ళ జాతకంలో తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి 4వ ఇల్లు 5వ ఇంటిని కనుక మనం గమనించుకుంటే ఆ యొక్క దేవతలను బట్టి, తత్వాన్ని బట్టి ఈ 3 తత్వాల్లో దేవతలు ఎవరిని పూజిస్తే బాగుంటుందని తెలుసుకొని తదనుగుణంగా పూజలు చేపిస్తే వెరీ క్విక్గా రిజల్ట్ వస్తుందండి. ఇది చాలామందికి అంటే జనరల్గా ఐడియా ఉండదు. బట్ ఇది ఏంటంటే టెక్నికల్గా చదువుకున్న వాళ్ళకి, జ్యోతిషం తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ జాతకం చూపించుకోండి. నెక్స్ట్ పూజలు ఏం చేయాలంటే, మనం ఇందాక చెప్పుకున్న 3 దేవతలకి ఫస్ట్ జపాలు చేయించాలి. ఎవరు చేయాలి? ఆ మంత్రోపదేశం పొందిన బ్రాహ్మణుల చేత, సత్పురుషుల చేత జపం చేయించుకొని, అభిషేకం చేయించుకొని, దానం ఇప్పించి, ఇన్ కేస్ వాళ్ళ కనుక చేయించగలిగితే ఒక విశేష హోమం చేయించుకుంటే, అంటే ప్రతి దేవతకి ఇష్టమైన దినుసులు ఉంటాయి, ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలతోటి చక్కగా విశేష హోమం చేయించుకుంటే వెరీ క్విక్గా రిజల్ట్ వచ్చేసి అద్భుతంగా అకాడమిక్స్లో రాణిస్తారు. ఇది మనకి అకాడమిక్స్ గురించి. మనం రెగ్యులర్ చూసుకుంటే వీళ్ళకి ఈ టైంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది. జంట నాగులు ఉంటాయి మనకి, అశ్వత్ కట్ట అంటారు బెంగళూరు గడగలు. ఇక్కడ మనకల్లా ఏమంటారంటే నాగుల కట్ట అంటారు. ప్రతి ఊళ్ళలో ఉండనే ఉంటాయండి. అది లేకుండా ఊరు అనేది ఉండదు. చక్కగా జంట నాగుల దగ్గరికి వెళ్ళిపోయేసి పాలతో అభిషేకం చేసి బొట్లు పెట్టి చక్కగా కూర్చొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేషన్ కనుక చేసుకోగలిగితే మనశ్శాంతి వస్తుందండి. మీరు దుర్దోషం ఇందాక అన్నాను చూసారంటే, అలాంటి ఆలోచనలు ముందు బ్రెయిన్లోకి రావన్నమాట. అది మనకి దెయ్యాలు, భూతాలు, ఎక్స్ట్రా రాక్షసులు అంటే అదే మన మైండ్ని చెడగొట్టేవి అవంతా అనమాట. ఉన్నాయి లేనట్టు, ఉన్నట్టు కలిగిస్తూ ఉంటారు కాబట్టి అవి చేస్తే చక్కగా ఉంటుంది. వీటితో పాటు ధనలక్ష్మి కావాలి. వీళ్ళ వయసు 35-40 సంవత్సరాలు ఉండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఈ టైంలో వీళ్ళు స్లో అయ్యారు అంటే దాని మీనింగ్ కొన్ని బ్లాకేజెస్ వీళ్ళకుంటాయి. వాటిని మనం ఆ బ్లాకేజెస్ని శాపాలు అంటాం, లేదంటే దోషాలు అంటారు. ఇది చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుంది, బట్ ఇట్ ఈస్ దేర్ అండి. అవన్నీ తెలుసుకొని చిన్న పూజలు ఉంటాయండి, పెద్ద పూజలు కాదు, చిన్న పూజల ద్వారా చక్కగా బ్లాకేజెస్ని తీసుకొని దశాభుక్తి ప్రకారం
ఈ పూజలు కనుక చేయించుకోగలిగితే స్వర్ణలక్ష్మి విశేష హోమం చక్కగా ధన ప్రవాహం వస్తుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత భార్యాభర్తల అన్యోన్యతకి చక్కగా వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా సరే వాళ్ళకి ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం మాకు అందని అనిపించుకుంటే ఈ టైంలో బెస్ట్ టైం. ఎందుకంటే వీళ్ళకి టైం యాక్చువల్గా బాగుంది. ఈ టైంలో పెద్ద పెద్ద మనం ఏమనుకుంటారు, ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శనులు, అష్టమ శనులు ఇలాంటి ఏమి లేవు, అష్టమ గురువులు లాంటి ఏమి లేవు. చక్కగా ఉంది. ఎక్కడైనా అనిపిస్తే ఇంకొకటి 2 సార్లు పూజలు చేయించుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఉంటుందండి. ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.